ఈ బాటిల్ తీసుకో ఎంత ఉంటుంది ఇది? దీని రేట్ ఎంత ఉంటుంది? ₹1270. నాకే సర్ప్రైజింగ్ ఉందా లేకపోతే మాకు తెలియదు కాబట్టి ఎక్కువ సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నా మాకు తెలీదు. ₹1270 బాటిల్ ఉంది, వాటర్ బాటిల్. దీంట్లో ఏమైనా స్పెషాలిటీస్ ఉంటాయా లేకుంటే అంత రేట్ ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఓ శబ్దం. ఇంటి పైన ఇంటి పక్కన కొంచెము ఇంటి పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. శబ్దాలు వస్తుంటాయి, కొంచెం ఏమనుకోకండి. సో ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని అయితే మేము కోరుకుంటున్నాము. సో ఏం చేస్తున్నావు? గాజులు పలికిపోయినావుగా, అందుకోసమనే దీంట్లో అవన్నీ గాజులు ఉండవా? డబ్బాలో నేను గాజులు చేతికుండవా? వేసిన 2 రోజులకే పగిలిపోతాయి. అన్ని పెళ్ళి కాకముందు బాగా కొనుక్కునే గాజులు చూడు. ఇవి ఇంకా జాగ్రత్తగా ఉన్నాయంటే నేను ఎంత బాగా పెట్టుకునేది చూడు. వినోద్, ఈ గాజుల కంటే చేతికి వేసిన గాజులే మేలు, ఎక్కువ రోజులు వస్తాయి అవి. ఓకే చూడు వినోద్, ఇన్ని గాజుల్లో 50 బాగుంటుంది. అవన్నీ నీ సైజే కదా, ఇంకా సరిపోయేవి. కొన్ని పెద్ద సైజు ఉన్నాయి వినోద్. సైజ్ తెలియనప్పుడు కూడా తెచ్చుకుంటే కొన్ని గాజులు ఒకటిగా నా సైజ్ వచ్చేసి 2 టైర్లు వేసి తీసుకొని వస్తాను మరి చూసి. బాగున్నాయనే స్కూల్ 3 రోజులు దాకా ఒక రకంగా ఉన్నప్పుడు తీసుకొస్తా. ఎందుకంటే రిమ్ కోసం చెప్తే తీసుకొచ్చేదా రాందే, మరి తీసుకొస్తాను. ఇంకా బాగుంది ఆడ చూసి బాగుంటే తీసుకొని రా. మరి ఎట్లా ఓ టైరు అది పొయ్యేది కదా మంది. తీసుకొని వస్తాను, తీసుకొని రా. పోయి మన సంగోటి రా చెప్ప. నిదా లేట్ అయినా పర్లేదు, నిదానం పోయి నిదానం. ఓకే. సో నేను తోడికి మా తమ్ముని తీసుకెళ్తాను. అశోక్ కాబోయే కొత్త పెళ్ళి కొడుకు. అంటే టైర్లు తీసుకొచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకే ఇంకా ఉంటే బాగుంటుందని బండి వేసుకెళ్తాము. ఆటో టైర్లు ఏడు ఉండవంటే ఉండదు పాపం. ఇదన్నా మేలు. ఇంకా ముందరది సూపర్లు అండి, ముందరది ఇంకా చాలా టైం నడుస్తుంది. యూతుల సైడ్ అయితే ఇంకా యూతుల సైడ్దే పంచర్ పడింది. నేను తర్వాత చూపిస్తానులేండి మార్చేటప్పుడు టైరు. సో ఫస్ట్ అయితే టైర్లు తీసుకొని వద్దాం, తర్వాత మాట్లాడదామండి. చాలా అన్నయ్య చాలా కష్టం పడుతున్నాడు, టైర్ వస్తున్నాడు. ఫిలిం పట్టావు కదా నీకేం బ్లాగింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చినట్టుంది. నీతో బ్లాగ్ గురించి చేపిస్తుంది మా అమ్మాయి వచ్చినాక. ఫన్ अपने को शर्म आता है. కొన్ని రోజులు శరం అవుతాయి మధ్య. చెయ్యి అంతే కొట్టుకునేవానా? లేదా నీట్గా పెట్టిన మంచి గాజు బాగా చెప్పి, లేకుంటే ఎడ్డి ఉంటుంది, లేకుంటే తగిలించుకుంటూ ఇయ్యాలి. అదే నిజమే. అంత ఆయిల్ కొట్టింటే దానికి సర్రని వస్తుండేమో కదా. ఆయిల్ కొట్టింటే ఈడు గ్రిప్ ఆడ పట్టుకుంటుంది మనకి. ఇది అయిపోయింది, తీసుకోవడమే. ముందు రూపుదాంపా. తీసేటప్పుడు ఒకసారి లేపితే రవంతా టర్నింగ్ ఇచ్చుకోదు. ఇక్కడ చేసుకో, కరెక్ట్గా ఉండదు. కాదు తాను పెట్టాలరా. దాన్ని లూజ్ చేసుకున్నా. ఏమన్నా చేసేది చేసేయండి ఉంటాం.
బ్రేక్ పంప్. ఇది రావటం వేరే ఇంజన్ కదా, మీరు అక్కడ కాదు. నాకేం సేమే కానీ వస్తుంది. ఉప్పుతున్నారా నట్లు టైట్ ఉండే కదా, అది అయిపోయి ఇది పానాలు పట్టలేదు, వాళ్ళు తీసుకుంటే వాళ్ళు చేస్తారు, మాకు చేస్తారు. కాల్తాను వస్తాడన్నా. ఇప్పుడేనా కొత్త డ్రైవింగ్. నువ్వు ఒక్కసారి టైర్ మార్చుకునే నీ ఆటోది. తెచ్చుకున్నాక పంచర్ పడింది. ఫస్ట్ టైం పంచర్ అయ్యేది నీకు ఇట్లా. ఫస్ట్ టైం పంచర్ అయ్యేది అప్పుడే ఇంకా టైర్ ఆలోచన రావడం. అంతకుముందు లైట్ తీసుకుని చాలా కష్టమైన మెయింటెనెన్స్ వస్తాయి బండి కదా. బీజార్కి వస్తుంది, ఇంకా బీజార్కి వచ్చినా మళ్ళా చేపిద్దాంలే నిదానం. కానీ ఏం చేస్తావు కానీ మనుషులకే ఇంకా మనం ఎప్పుడో జ్వరం వచ్చి పడతాం ఒక్కొక్కప్పుడు. ఈ వదిన అదే అంటది అని కోపంలో ఎప్పుడన్నా ఇవేమి ఇట్లా జతాయిస్తుంది అంటే మామూలే వినోద్. మరి అవుటికి సేల్స్ టైంలో అన్ని సరిగ్గా చేస్తే అన్ని బాగుంటాయి. వదిన బాగా అర్థమయ్యేది. ఏం లేదు వదిన భయము, ఏమన్నా అంటే వీడు అమ్ముతానంటాడేమో అని కంగారు పడుతుంది. ఫస్ట్ అంతకు చాలా జరిగేవి కదా. విలువైన వస్తువులను ఈజీగా వదిలేసాం కదా అప్పుడు. ఇంకా అట్లే ఉన్నామేమో అని చిన్న డౌట్ మన మీద. ఆ కంగారు అదల్లా. ఆటో స్టార్ట్ అవ్వలేదు, దాని వైరు తెగిపోయినది స్టార్టింగ్లో. ఇప్పుడు అది అడుగుదాం చేతప్పుడు ఎట్లానా వైర్ కొనుక్కొని పోతే మామే వేసుకుని వచ్చా, లేదంటే నువ్వేమన్నా వస్తావా లేదా ఆటోనే తీసుకురావాలి. చాలా క్లారిటీ గొప్ప అని जाने के बाद यार सब लोग देख रहा है. अपना काम कर रहे हैं वो लोग, अपन अपना काम कर रहे हैं. ఎంత 2322 టైర్ ఇదొకటి బాగుంది. ఇది డిస్కోషన్ తీసుకున్న టైం ఇది టైరు డిస్కోవాలి సీల్టర్ ఏం ఎంత పడుతుంది. సరిపోతుంది. ఇలాంటి ప్లేస్లో కొంటామనుకోలేదు, కానీ మాకు చాలా మంచి టైర్లు దొరికాయి. విచిత్రంగా మా షోకి స్టార్ట్ చేసింది ఈరోజు బ్లాగ్. నాకు అదే అర్థం కావట్లేదు. వెళ్ళిపోవాలా పైకి ఎక్కువ మధ్యన పెట్టుకున్నా లేకుంటే మధ్యన పెట్టుకో, మళ్ళా సైడ్ పట్టుకున్నా అట్లా, లేకుంటే నువ్వు ఎక్కువ ఎక్కా మరి పట్టుకోగలవు అట్లా. పట్టుకోలేవు అశోక్ అట్లా ఎంతసేపు. పట్టుకోగలవా? కింద దబ్బుమని జారితే మరి అక్కడ నుంచి ఎక్కబడేవు. చాలా
అంత లేదు నా వద్ద. తెస్తువా ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక అల్లుళ్ళు వస్తే చాలా ఇబ్బంది. అల్లుళ్ళు ఇంకా అల్లున్నంతే అడుగుతాడు. ఇంకా బంగారు తల్లి ఏం లేదు, టైట్ అయినట్టు కదా. మీ నాన్నంది ఆటోకి మావే, ఆటోకి టైర్లు. అది కొత్తగా కనిపిస్తున్నది, ఫస్ట్ తీసింది. ఒకటి కొత్తది అంటే మహాను వారం 10 రోజులు నడిపిద్దాం లేదా టైం చేసుకొని. కూర్చోండి, కూర్చోండి ఫ్రెండ్స్. నా కలక సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక నేను తీసుకొచ్చిన టైర్లు అయితే ఇవి 2 అనమాట. ఇదేమో ఒకటి పెద్ద కుడిచింది కదా, ఒకటి అరిగిపోయింది దానికి అట్లా అనిపిస్తుంది. అవో ఇది పెద్ద కొత్తగా ఉండేది కొంచెం పెద్ద కదా. లేదు, చిన్నటమే నేను ఉప్పుకొచ్చింది, అరిగిపోయింది దానికి అట్లా ఉండదు మళ్ళీ. అంతేలే. అరిగిపోతే అంత ఇది అనిపిస్తుంది, అనిపిస్తే ఏడ కనిపిస్తుందా? పాపా కొంచెం జరిగి కూర్చుంటారా? బాగున్నది ఎత్తురా. ఇప్పుడు అది ఒకటి పోయేది కదా, ఒకటి అయ్యి ఒకటి ఉన్నలే, ఎత్తిపెట్టు. యా టైర్ వేస్తావు, యా తుక్కేస్తావు? అదేనా పంచర్ పడింది? అబ్బో కాదే, అది మొత్తం అది రిమ్ కూడా కొంచెం బాగాలేనట్లే. నాకే వెళ్ళలే. ఆడేపుదమ్మా, అంటే ఇరుకిరుకు. ఏమా జరగండి, దూరం జరగండి. ఏ లేదు, పిల్లలకి గడ్డకారే. పెద్దగా నింది ముందు గాలే. అదే ఉన్నట్లే మంచిది. ఆడ లేదులే, అది పెద్దగదే. ఆడ తగిలి లోపల ఆటోకున్న టైరే చిన్నగా ఉండదు, అది పెద్దగా ఉండదు. లేదు, కనిపిస్తున్నది క్లియర్గా. లేదులే, ఇది పెద్దది, మీ చేతిలో ఉండేదే పెద్దది. మరి ఇది బాగుండదా మరి? సరేలే మరి మరి ఏ మరి. ఇది కూడా మొన్న తెచ్చుకున్నాను అనమాట వినోద్. ఉప్పుతావా? దాని మీద నిలబడలేమో, నువ్వు తిప్పేదాన్ని మీద. లూజ్ అయినా? లేదులా, రాయి పెట్టి తిప్పలేమో. ఫస్ట్ ఇది పెళ్ళబెట్టు. రాయి పెడితే టైర్ పైకి లేచేలా ఎట్లా తిరుగుతుంది? వస్తుందా? కన్ఫర్మా? నువ్వు చాలా కాన్ఫిడెంట్తో పని స్టార్ట్ చేసావు కానీ తర్వాత డిసప్పాయింట్ అవుతావు. ఇంతకుముందు నేను కరున్నప్పుడు కూడా ఒకసారి ఉప్పింటివి టైరు గ్యాస్ ఉన్నది.
ప్రేమలమ్మ వంట చేస్తున్నది కావాలి వస్తున్నది చలో అశోకో बोला भैया వాళ్ళు కూడా ఇంటి పని పెట్టినారు బిజీ. చెస్సీ కాడ పెట్టండి కాదులే ఇది పెట్టచ్చు నేను చెప్తా పెడితే చెస్సీ కాడ పెట్టండి లేకుంటే కాదు ఇది పెడతాం లేపా అక్కడక్కడ రాయి పెట్టు కదంతా ఇది రాయి ఎంతమంది పని పెట్టేసాడుగా. అలా సాగర్ పాపము వాళ్ళకి బొరేది నిదానం సాగర్. ఇంతమంది ఇంట్లో మెకానిక్లు ఉన్నారు, వేరే కాటికెళ్ళి పోతారు. ఫస్ట్ వయసరేరా అక్కడ అంగడి కాడ ఉండాలని కోసం చెప్తుంటే తెచ్చుకున్నాం. ఒకటి పెట్టా అంటాను, అలా పెట్టి తెస్తాను. వద్దులే ఇదే ఇంట్లో అదే లోపల పెట్టుకో. ఇది పంచర్ పడింది కదా, ఎట్లా చూసుకో ఆలోచించు. ఇట్లా ఇట్లా వాడతారా దీన్ని? మరి నేను ఆడ లోపలగా గిడి సీట్ అంతా ఇది పెడతాం ఉంటుంది అది బాగుండాలి. చూడకే వచ్చా మహంగా ఆడే బెటర్ విన్నది. మీ అమ్మ చిన్న ఇల్లు కట్టుకొని ఆడుకుంటున్నారు. ఎవరు కట్టింది ఇల్లు? బాగున్నది. ఓ ఇది కూడా బాగుండదు. ఏమమ్మా యాడ్కి ఆ టైర్ కొత్త టైర్ చూస్తుంటే ఆనందంగా ఉంది. అదే కొత్త టైర్ అంటాం నిజమంటే మన దగ్గరికి వస్తుంది కొత్తదే అర్థం కాదు. యాక్చువల్గా ఇంతకుముందు మీరు ఇప్పుడు వీడియోలో చూసినట్టుగా ఒక సెకండ్ హ్యాండ్ టైర్లు కొనుక్కోవాలని ఉండే అనమాట. కానీ యాడ్ దొరుకుతామని నాకు ఐడియా లేదు. నాకు ఐడియా ఉంది ఇంకా తిరిగి వస్తే కానీ దొరకలేదు. అది వచ్చేసి ఎవరో గుజిరికి ఆటో వేసే వెళ్ళారనమాట స్క్రాప్కి. ఆ ఆటో వ్యక్తి ఆల్రెడీ టైర్లు వేయించుకున్నాడు. రెండు మామూలుగా ఉన్నాయి. ఇప్పుడు నన్ను బిగించిన టైర్ కొంచెం బాగుంది. ఆటో అమ్మడానికి కొన్ని రోజుల ముందు దాన్ని కొని ఆటోకి వేసుకున్నట్టున్నాడు గుజరికి వేయడానికంటే ముందు. కానీ ఇంకా మంచి కోపికి పోయినట్టుంది. ఎక్కువ రిపేర్ వస్తే ఎవరితో కాదు కదా. సో ఇంకా మన టైం బాగుంది. ఆ టైర్ మన దగ్గరకు వచ్చింది. హ్యాపీ, చాలా హ్యాపీ. అంత బాగా నచ్చుతుంది. బాగా కొత్త టైర్ అన్నట్టుండదు అది. ఇంకోటి టైరే కాదు, రిమ్ము టైర్ రెండు అనమాట. సో రిమ్ము కొత్తదే, టైర్ కొత్తది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏమి ఇంత మబ్బుగానే వస్తుంది? ఇంకా
బాటిల్ ఇది వచ్చేసి ఎవ్రీ కోసం బాటిల్ అనమాట. మొన్న ఏం పంపించింది అక్క? మొన్న అది క్రేన్స్. సో మొన్న క్రెయిన్స్ అవి పంపించింది కదా, సేమ్ అక్క అనమాట అవే. సో వాటితో పాటు ఆర్డర్ పెట్టిన తర్వాత తర్వాతకి పెట్టిందే. ఓకే. సో ఇవి కూడా ఎక్కువ పెట్టినవి అనమాట. భావ్య కదా, భావ్య అక్క. సో ఆ సిస్టరే. మాకు తెలియదు అనమాట. సో ఆర్డర్ పెట్టిన తర్వాత చెప్పింది. కాకపోతే భారతి తీసుకోవాల బాటిల్, తీసుకోవాల లంచ్ బాక్స్ అంటుండే. ఇవేనా మరి? ఇవే వినోద్, నేను అంటున్నాను కూడా ఇవే. ఓ వినోద్ మంచిదంటే వినోద్ ఇది. వినోద్గా కొంచెం వేడి నీళ్ళు వేసినా కూడా చల్లగా వేమో చూడు వినోద్ తొందర. ఏమీ లే ఇంత వాయమ్మా. అంటే నేను చూశాను కానీ ఇట్లా దాంట్లో చూసలేను చూడు వినోద్. బాగుండదు కదా, క్వాలిటీ ఉన్నది, బరువు కూడా ఉన్నాం. ఐరమ్మకు మస్తు అవుతుంది. బాగా పెట్టుకుంటే నా ఇదే స్కూల్కి బాగా నడపచ్చు. అంటే ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు, 5th క్లాస్ పిల్లల నుండి ఈ బాటిల్ బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి లంచ్ బాక్స్ అనమాట. ఇది మనం క్యారెట్ బ్యాగ్కి బాగా సెట్ అవుతుంది చూడు. అది కొంచెం వెడల్పు ఉంది నంది అట్లా పట్టుకుని. ఓహో సీర కలర్ ఇది సీమ్ ఉన్నది. తీస్తా. హాయ్ వినోద్, కాయగూరకి ఒకటి, పప్పు ఏమన్నా వేసుకోవడానికి, అన్నంకి బాగుండదు. ఇప్పుడు తీసుకుపోయేది ఇంకా ఇంతకు ముందు ఉండేది, ఇంకా దాన్ని స్నాక్స్ పెట్టి అంతే. ఇంకా ఇదైతే అంతే వినోద్గా, ఇదైతే సూపర్ సెట్ అవుతుంది వినోద్ పాపకి. దీంట్లో ఇట్లా ఏమి బయటికి రాకుండా ఇది మూత బాగా ఉంటుంది. ఇది ఏంటది? ఏమన్నా కొన్నిట్లో ఏంటికో ఇది వస్తుంది. ఏమన్నా బుక్ చేసినప్పుడు ఇది ఏంటికో అర్థమే కదా నాకు. డు నాట్ స్వాలో ఏమది. ఓకే హ్యాపీయేనా? హ్యాపీ. సో ఎప్పుడు అప్పుడే అనేది ఏది రాను ఓపెన్ చేస్తావు కానీ ఎప్పుడు నువ్వు గడ్డి పెడితే గట్టిగా అవు కదా. నేను తోలుకొని వస్తాను, పాప ఉంటేనే ఆయన బాగా సంతోషపడతాడు. రాబో తోలుకొని రాప. వస్తారా డాడీ? ఇది నీకే. అదే నాకే, ఇది నాకే. అది కానీ నీకెలా రెండు నీకే. ఇది లంచ్ బాక్స్ గా ఇట్లా పట్టుకున్నా. దాంట్లో ఇంకేం లేదమ్మా, రేపు నుంచి పెట్టి పంపిస్తుంది అమ్మా. నీకోసమే అది కొత్తది లంచ్ బాక్స్. ఎవరు పంపించింది? మీ అత్త, భావ్య అత్త. పేరు రాదా? అత్తాను నువ్వు చెప్పేది నాకే వినపడలేదు. గట్టి చెప్పులే. అత్త థ్యాంక్స్ అత్తాను. నీకు నచ్చాను బాటిలు? కాదు, నాకు అసలు అర్థం కాదు. ఈ పిల్లలకి ఇంత జాగ్రత్తలు, ఇన్ని వసతులు కల్పిస్తాము, అసలు మనం ఆ బాటిల్ తీసుకోవచ్చు గుర్తుపెట్టుకో. అది వాటర్ బాటిల్. ఏం వాటర్ బాటిల్? మామూలు బయట అమ్ముతారు కదా నీళ్ళు బాటిల్. నేనైతే బిస్లరీ వాటర్, అదే అవి సోడావి, పెప్సీవి, అవి ఏమి మూతలుగానే ఒకసారి ఒక దాని ఒకటి మ్యాచ్ అవుతుండలేదు. నీకు ఎక్కువ మాట్లాడితే ఆ బాటిల్ సంగతి కూడా లేదు. ఆడే బాయ్ ఉంటుండే మా బడికాడ బాయి. ఇప్పుడు కూడా నిన్ను ఒకసారి కారు నేను నేర్పించేవి, నీళ్ళు తాగుతుంటే మమ్మ తల ప్లేట్తో తీసుకొని. నేను కూడా 6th క్లాస్ నుండి మంచి బాటిల్, అంటే ఇట్లాది కాదు, ఇప్పుడు హెబ్రి పాప పంపిస్తాం కదా అప్పుడు నుండి ఆ బాటిల్. నేను అంతవరకు ఇలాగే వినదు. నేను కూడా సోడా బాటిళ్ళు, మజా బాటిళ్ళు ఏమన్నా నీట్గా సరుపు నీళ్ళు, సబ్బు నీళ్ళు వేసి నీట్గా కడిగి తర్వాత నేను తీసుకొని పోతుంటే స్కూల్కి.
ఇక్కడ ఉన్నావు మరి రా పోనీసి. ఓకేలేండి, ఆ టైంకి అది కరెక్ట్. ఈ జనరేషన్ వేరు, ఆ జనరేషన్ వేరు. అది మనం వెనక్కి కంపారిజన్ చేయకూడదు. అప్పుడు వేరు, అప్పుడు వసతులు వేరు, అప్పుడు టైమింగ్ పరిస్థితులు వేరు. సో స్కూల్స్ కానీ అన్ని చేంజ్ లేవినా. మనం ఏదో అనుకుంటాం, మనం ఏదో చేస్తున్నామని. దేవుడు మనకి ఇచ్చిన శక్తి కొలది మనం పిల్లలకి చేస్తుంటాం, మన సొంతంగా ఏం లేదు. సో ఇక్కడ దాకా అయిందంటే మాది ఏమీ లేదు. సో అంతా థ్యాంక్స్ టు గాడ్. సో థ్యాంక్ యూ సిస్టర్, భవ్య సిస్టర్. మాకు తెలియదు మీరు ఇది ఆర్డర్ పెట్టిన సంగతి కూడా. నాకైతే భారతి చెప్పింది. కానీ ఈ టైప్లో ఉంటారు అనుకోలేదు. ఏ బలంగా ఇది దీంతో కానీ కొట్లాడితే మేము కొట్టినప్పుడు ఇంట్లో నువ్వే తిరిగినేసేది. చాలా అమ్మో సూపర్ ఉన్నది. బాగున్నది. లంచ్ బాక్స్ ఇది మీకు ఇంకా రేపు నుంచి స్కూల్కి ఇదే ఇంకా. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక ఇక్కడ దాకా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుందని అనుకుంటున్నాము. భవ్య సిస్టర్ కూడా ఈ వీడియో చూస్తుంటారని అనుకుంటున్నాను. సిస్టర్ థ్యాంక్ యూ. ఏమిటి లంచ్ బాక్స్ బాటిల్ మా గుండె ఇంత మంచి బాటిల్. మేము యాక్చువల్గా వీడియో ముగించాము, కానీ ఈ డబ్బా మీద రేటు చూసి మా బుర్ర 1270 రూపాయలు. 1270 రూపాయలు బాటిలా. దీని హెవీ కాస్ట్, దీని బరువు చూసినప్పుడే అనుకున్నాల్సి ఉంటుంది. భారతి షాక్ అయ్యి వినోద్ రాని నాకు డబ్బా చెప్తుంది. ఈ దీంట్లో అస్సలు అనుకోలేదు ఇంత రేట్లో బాటిల్ కూడా ఉంటాయని. నాకే సర్ప్రైజింగ్ ఉందా లేకపోతే మాకు తెలియదు కాబట్టి ఎక్కువ సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నా మాకు తెలీదు. 1270 రూపాయలు బాటిల్ ఉంది, వాటర్ బాటిల్. దీంట్లో ఏమైనా స్పెషాలిటీస్ ఉంటాయా లేకుంటే అంత రేట్ ఉండదు ఉంటాయి అంటే తెలుస్తుంది చేతిలో దీని ఇది. కానీ మేము రేటు చూడలేదు నిజమంటే. ఇప్పుడు భారతి చూసింది, వీడియో బంద్ చేసి ఒక 10 నిమిషాల నేను ఆటో కట్టి వేసి మా అమ్మ వచ్చి మా అమ్మని అడగదు. ఈ బాటిల్ తీసుకో ఎంత ఉంటుంది ఇది, దీని రేట్ ఎంత ఉంటుంది? ఇదే 1270 రూపాయలు. అది ఏంటికి పాపకి ఎక్క పంపించేదా, యూకేలో ఉంటారా ఎక్కువలో. మేము డబ్బా మీద ఇప్పుడు చూసాము రేట్, ఇంతసేపు వీడియోలో మాట్లాడినాక సేపు చూసలేము. మీ వల్ల తెలిసింది సిస్టర్ నాకు, భవ్య సిస్టర్ బాటిల్ ఆ రేట్లో ఉంటుంది అని. మామేమో 100 రూపాయలు మేము ఇంత రేటు కొనలేము కాబట్టి అంత పడింటాము అనుకుంటాము. యాదలమ్మ బాటిల్ లిస్ట్లో ఇంతకంటే పెద్ద ఈ అసలు మాకు తెలుసు ఈ రేట్లో బాటిల్ ఉంటామని. మమ్మల్ని సర్ప్రైజ్ షాక్ అన్నీ చేశారు భవ్య సిస్టర్ మీరు. అయిపోయింది వీడియో మాట్లాడి అయిపోయింది, అవన్నీ సర్దేటప్పుడు దాని మీద రేట్ చూసి వినోద్ ట్రై రేట్ చూడే అంటుంది. అప్పుడు నేను షాక్ అయ్యాను. అప్పుడు మళ్ళీ బాగా పెట్టుకున్నాం మన ఐరమ్మని. చిన్న ఓకే, కానీ నాకు ఈ వీడియోలో 2 తెలిసాయి. ఆ రేట్లో బాటిల్ ఉంటుందని. అమ్మాయి ఓకే, అయినా ఎవ్రీ ఏం అంత అజాగ్రత్తగా ఉండదు. ఎందుకంటే నా బాటిల్లో నా బ్యాగ్ గంటలు బడి కట్టిపోయినప్పుడు కూడా చూడాలి. వ్యాక్యూమ్ ఇన్సులేషన్ కీప్స్ లిక్విడ్ హాట్ ఫర్ 24 hours అండ్ కోల్డ్ ఫర్ 24 hours. నువ్వు చెప్పిందే. నీళ్ళు చల్ల నీళ్ళు పోస్తే 24 గంటలు చల్లగా ఉంటాయి, వేడి నీళ్ళు పోస్తే 24 గంటలు వేడిగా ఉంటాయి దాంట్లో. బయట గాలి లేచింది, ఇంకా పడతాది పడచ్చేమో చెప్పడం. ఓ అబ్బో బట్టలు తెచ్చిందే బాగా నాటుతుంది.
గిడ్డిపప్పు అంతే కదా అదేం కాదు పచ్చిగడ్డి అంతేనా? అంతే ఏం కాదు గాలి కానీ ఆ బాటిల్ మాత్రం నన్ను ఇంకా సర్ప్రైజ్ షాక్ చేస్తుంది friends. నాకు ఇంతవరకు తెలియదు బాటిల్ అనేది ఆ రేట్ ఉంటుందని షాక్.